ఇప్పుడు 33 ఏళ్లకి మిమ్మల్ని తిరిగి తీసుకుంటుంది గవర్నమెంట్. ఆందోళన పడాల్సిన పని లేదు. ఈ 33 ఏళ్లు ప్రైవేట్ వాళ్ళే నిర్వహిస్తారు. దీంట్లో రకరకాల వాదనలు, రకరకాల విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఇదే సమాధానం అని అధికార పార్టీ చెప్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఒకటంటే ఎట్లా ఉందంటే, నేను ఒక పాడి గేదెని కొని మీకు ఇచ్చాను అనుకోండి, మీరు ఒక 10-15 ఏళ్ళు మీరు ఉంచుకొని ఆ తర్వాత నాకు ఏంటంటాను. అది పాలు ఇచ్చినంత కాలం మీరు ఉంచుకుంటారు. ఆ 15 ఏళ్ళకి అది ఒట్టిపోయింది అనుకోండి, అప్పుడు తీసుకొచ్చి నా దగ్గర కట్టేస్తాను. నా ఉపయోగం ఉంటది. ఒకవేళ అప్పటికి పాలు ఇస్తుంది అనుకోండి, మీరు ఏదో ఒక అంక చెబుతారు, ఇంకో 15 ఏళ్ళు నేనే ఉంచుకుంటానండి. ఇవాళ ఇది కూడా అంతేనండి. ఈ మెడికల్ కాలేజీలకు బాగా లాభాలు వస్తున్నాయి అనుకోండి, ఇంకో 33 ఏళ్ళు మళ్ళీ ఉంచుకుంటారు. 66 ఏళ్ళు కంటిన్యూ చేసే అవకాశం కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ఇంజనీరింగ్ కాలేజీలాగే మెడికల్ కాలేజీలు కూడా విపరీతంగా వచ్చేసి రేపు మెడికల్ సీట్లు జాయిన్ అయ్యేవాళ్ళు లేక ఒకవేళ నష్టాలు వస్తున్నాయి అనుకోండి, అది మధ్యలో అక్కడ వదిలేసి మీ పైన ఇప్పుడు మాకు 33 ఏళ్ళు కూడా వద్దు, 15 ఏళ్ళకి మాకు చాలని చెప్పి వదిలేసి వెళ్ళినా మనం ఏం చేయలేము. ఆ రోజు ఆ బడ్డీని కూడా ఎవరు భరించాలి? గవర్నమెంట్ భరించాల్సిందే కదా. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడు కూడా లాభాలు వస్తే వాళ్ళు ఉంచుకుంటారండి, నష్టం వస్తే ప్రభుత్వమే వేస్తారు.